విష్ణు ధరలతో పూజ చేయించడానికి మొత్తం సిద్ధం చేయిస్తూ ఉంటుంది వేదవతి నందినితో. అయితే ఇంతలో ధర రాగానే వైష్ణవి నా చీర ఎలా ఉందో చెప్పు, నేను బాగున్నానా అంటే, నువ్వు ఈ చీరే కాదు ఏ చీర కట్టుకున్నా కూడా నాకు నచ్చవు, అసలు అమ్మగా అయితే అస్సలు నచ్చవు అని మొహం మీద చెప్పేస్తుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు అంటే, అంతే ధర ఆంటీ, నువ్వు నాకు అసలు నచ్చవు, అమ్మగా రావడం నాకు నచ్చదు అని చెప్పేస్తుంది. ఇక వేదవతి ఏమో చిన్న పెద్ద అంటూ లేదా అలా మాట్లాడతావా అంటే, ఇక ధర ఉండి పోనీలే ఆంటీ చిన్నపిల్ల కదా తనే అర్థం చేసుకుంటుందిలే, పెళ్ళైన తర్వాత తను మనకు తగ్గట్టుగా మలుచుకుంటుందిలే అన్నట్టు చెప్తుందనమాట. చూసావా ధరకి నీ మీద ఎంత ప్రేమో అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఎప్పటికీ ఈమె నచ్చదు అని చెప్పని కోపంగా వెళ్ళిపోతుంది వైష్ణవి. అయితే వేదవతి ఉండి ఏంటోలే ఈ పాప సరేలే తనే అర్థం చేసుకుంటుందిలే అని నందినికి విష్ణుని త్వరగా రెడీ రమ్మని చెప్పు అంటే, నేను వెళ్తానులే ఆంటీ అని ధర బయలుదేరుతుంది. ఈలోపు చిన్న వాళ్ళ నాన్న చైన్ మార్చేసి ధర కోసం ఒక తాళిబొట్టును చేయించుకొని వచ్చేస్తాడు. నా చైన్ కనపడడం లేదురా అని ఆ రాఘవేంద్ర చెప్తూ ఉంటే, నానా నీ చైన్నే మార్చేసి నేను ధర కోసం తాలుబుట్టు తీసుకొచ్చా నానా అంటూ చూపించడంతో చొక్కా పట్టుకొని, రే ఇంకనైనా నీ వేషాలు ఆపురా, ఈ పిచ్చి పనులు ప్రయత్నాలు ఆపి ఒక మూలను కూర్చొని చూడరా సుఖంగా ఉంటావు అంటే, లేదు నానా టైం దొరకాలి, ఈ తాళిని తీసుకొని ధర మెడలో కట్టేస్తా నానా అని వాళ్ళ నాన్నకు ఒక పెద్ద వార్నింగ్ ఇస్తాడు. చిన్న అనంత పని చేసేలానే కనిపిస్తూ ఉన్నాడు. అదే జరిగితే ఇంకా ఎంత బాగుంటుందో. విష్ణు వరలక్ష్మిలకు అసలు అడ్డే ఉండదు. ధర పీడ కూడా వదిలిపోతుంది విష్ణుకి వరలక్ష్మికి. మరి చిన్న నిజంగా తాళి కట్టాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.